ఆత్మకి అలాగే ప్రేతాత్మకి నిజంగా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సీజన్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అండి. నిజంగా ఆత్మకి అలాగే ప్రేతాత్మకి నిజంగా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలన్నమాట ఈ విషయంలో. ఎందుకంటే మన రీతూ చౌదరి గారు అలాగే మనకి డిమాండ్ పవన్ కొద్దిగా డీప్ అవుతున్నారు లవ్లోని అని చెప్పేసి మనకి దమ్ము శ్రీజ గారు అయితే అంటారనమాట. తెలుసు కదా, ఆ ప్రేతాత్మ దమ్ము శ్రీజ గారు అనమాట. నిజంగా కన్విన్స్ చేసిన విధానం ఏంటంటే టూ గుడ్ అండి. అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మనకి బ్లైండ్స్ అయితే దింపేస్తారనమాట. టాస్క్ ఒక చక్రం టాస్క్ అయితే జరిగింది, ఆల్రెడీ వీడియో పెట్టిన చూడండి. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత బ్లైండ్స్ అయితే దింపేస్తారండి. దింపేసిన తర్వాత దమ్ము శ్రీజ గారు అలాగే మనకి ప్రియా గారు, డిమాండ్ పవన్ కళ్యాణ్ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఒరే నువ్వు రీతూ చౌదరితోని అంత క్లోజ్గా ఉంటున్నావు కదా, ఆ అమ్మాయి కంటెంట్ కోసం నిన్ను యూజ్ చేసుకుంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ హార్ట్ బ్రేక్ అవ్వచ్చురా, ఇప్పుడే కొద్దిగా దూరంగా ఉండు. ఆ అమ్మాయి తెలుసు కదా మన సంగతి, మనం అంటే ఏదో కామనర్స్ బయట నుంచి వచ్చాం, వాళ్ళంటే సెలబ్రిటీస్, వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో పరిచయం ఉండి ఉంటారు. సో ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండరా అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంటాడండి. నిజంగా చెప్తా, పవన్ కళ్యాణ్ కూడా అంటాడనమాట. అవును డిమాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళందరూ సెలబ్రిటీస్, నీకంటే తక్కువ లేదు, నీకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అదేం లేదురా అని చెప్పి డిమాండ్ పవన్ అంటాడు. కాకపోతే దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే నిజంగా గ్రేట్ అండి, ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఎందుకంటే దమ్ము శ్రీజ గారు ఏమంటారంటే, అలా కదా పవను, 3 రోజులు పెట్టి చూస్తున్నాము, నీలో తేడా తెలుస్తుంది మాకు ఏంటి అంటే, ఆ అమ్మాయి పిలుస్తుంటే వెళ్ళిపోవడం కానీ, ఆ అమ్మాయి చూస్తుంటే కొద్దిగా సిగ్గుపడడం కానీ, లేదనుకుంటే ఆ అమ్మాయి కళ్ళు బ్లష్ అవ్వడం కానీ, సో ఏంటంటే సమ్ కంటెంట్ ఏదో ట్రై చేస్తుంది. చాలాసార్లు తనుజ గారు అలాగే మనకి రీతు చౌదరి గారు చెప్పుకున్నారు, ఏదో సరదాగా అలాగని చెప్పేసి. నువ్వు డీప్ అయిపోతే మళ్ళీ బొక్కడు పోతావు, జాగ్రత్త అంటే, లేదంట సొల్లు చెప్పొద్దురా నువ్వు. ఇక్కడ కన్విన్స్ ప్రియ గారు కూడా బాగా చేస్తారండి. ఓకేనా, ప్రియ గారు కూడా అవును నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు అని అంటాడనమాట. ఆవిడ నిజంగా కన్విన్స్ చేసే విధానం, పవన్ కళ్యాణ్ కూడా కన్విన్స్ చేసే విధానం టూ గుడ్ అయితే అనిపించింది అనమాట. ఇంకా మనకి టాస్క్ అయితే మొదలవ్వలేదు. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి రీతు చౌదరి అడిగిందంట మన డిమాండ్ పవన్కి, ఏంటి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటి అని చెప్పేసి అయితే అడిగిందంట రీతు చౌదరి. అది కూడా మనకి డిస్కషన్లోనే ఇదిగోండి చూపిస్తాను చూడండి, ఒక నిమిషం. డిస్కషన్ అవుతుంది, అది చూస్తూ మీకు ఏంటే అప్డేట్ అయితే చేస్తారనమాట. రీతు చౌదరి అడిగిందంట, నాకు వద్దు నీలాంటి అమ్మాయి కావాలని చెప్పాను అని చెప్పేసి డిమాండ్ పవన్ చెప్తాడు అనమాట. ఇలాగా మొత్తం గ్రూప్ డిస్కషన్లో చెప్తాడనమాట మన ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్కి అలాగే మన ప్రియా గారికి, దమ్ము శ్రీజ గారికి చెప్తాడనమాట. సో ఏంటంటే వద్దు బా, ఏం చెప్పొద్దు నాకు, ఇంకా నువ్వు జాగ్రత్తగా ఉండరా బాబు, మనం గేమ్ ఆడినందుకు వచ్చాం, గేమ్ చక్కగా ఆడి ఉన్నంతకాలం ఉంటాం, ట్రై చేస్తాం, కప్పు గురించి గెలిస్తే ఎవరి ముట్టుగా ఒట్టుకుపోదాం. ఓకేనా, అదే మనం చేయవలసిందంటే జాగ్రత్తలు చెప్తారంటే అదనమాట అప్డేట్. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేస్తే ఏంటంటే ఎంతో రాదండి, ఒక 500 వ్యూస్కి 10 సెంట్లో లేదనుకుంటే 20 సెంట్లో వస్తుంది అంతే. ఓకేనా, ఏదో పక్కన డ్యూటీ చేసుకుంటున్నాను, ఏదో వీడియోలు చేసుకుంటున్నాను అంతేనండి. ఓకేనా, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.